హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. మా ఫస్ట్ ట్రిప్ అయితే యూజ్ చేస్తారు కదా, ఇది వచ్చేసి మన నెక్స్ట్ అనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామో అరుణాచలం లాస్ట్ అయిపోయింది కదా, శ్రీశైలం టు అరుణాచలం, అరుణాచలం టు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే చిదంబరం అనమాట. అరుణాచలం దగ్గరలోనే ఉంది చిదంబరంకి వచ్చేసిన తర్వాత వ్యూ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అంటే చాలా పురాతన గుళ్ళు కదా అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మాకు కూడా. పైన కూడా ఈ పెయింటింగ్ అనేవి కూడా, అందుకే మన లోపల వీడియో తీసుకున్నకైతే అలో లేదనమాట. సో నేను వచ్చేసి బయట తీసుకున్నాను. ఇలా ఒకటి పైన పెయింటింగ్ ఉన్నది, అది చూపించాలని చెప్పేసి అదొకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం దర్శనం వచ్చిన తర్వాత బయట వ్యూ అనమాట. టెంపుల్స్ మాత్రం చాలా బాగుంది పెద్దగా. ఇది చిదంబరం అదే గుళ్ళోనే ప్లేస్లో కొలనుంది. నెక్స్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కుంభకోణంకి వచ్చాం అనమాట. కుంభకోణంకి వచ్చేసరికి చీకటి అయ్యింది. ఇక్కడే స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాం అనమాట. కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి ఇంకా మనకి చూడడానికి. మనం ఎక్కడికి వెళ్ళినా ఉండేది మాత్రం అన్నీ కూడా శివాలయాలే అనమాట. ఒక మదురై, కంచి అన్నీ ఈ రెండు తప్ప ఎక్కడైనా కూడా మొత్తం శివలింగాలు అనమాట ఉండేది. అక్కడ కుంభకోణం నుంచి స్టార్ట్ అయ్యేసి తంజావూరుకి వచ్చేసాము. తంజావూరు అయితే ఫస్ట్ టైం రావడము, కానీ చాలా బాగా నచ్చినాయి గుళ్ళు అన్నీ కూడా నాకు. చూడండి, ఇది తంజావూరు గుడి అనమాట. గుడి ముందు మనకి ఇలా పెద్దగా నంది ఉంది, చాలా పెద్ద నంది. అది ఎన్ని అడుగులు ఉంటుందా అని మాత్రం నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేను కూడా పర్టికులర్గా ఎవరిని అడగలేదు. అక్కడ మెయిన్గా ఉండేది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి వచ్చేసి టెంపుల్ కూడా ఎక్కువ మంది లేకుండా కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. మనం ఎక్కడంటే షూట్ చేసుకోవచ్చు అనమాట, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎంతసేపు అయినా కూడా. ఎవరు ఏమి అన్నారు, కానీ గుళ్ళో మాత్రం ఎక్కడ కూడా మనకి ఫోన్లో వీడియోస్ తీసుకోవడానికి అలా ఉండదు కదా. సో మనం ఏం తీసుకున్నా కూడా బయటనే తీసుకోవాలన్నమాట. అందరూ కూడా బయటనే తీసేసుకుంటున్నాము. ఎందుకంటే నాకు కూడా బయట ఏదైనా కనీసం బయటనే చూపిద్దామని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట. చూడండి, చాలా పెద్ద గుడి. ఇక్కడ పక్షుల సౌండ్లు కూడా చాలా బాగున్నాయి. పక్కనే చెట్లు ఉండడం వల్ల అక్కడ కూడా పక్షుల సౌండ్లు వస్తున్నాయి. చూడండి, చాలా అంటే దీనికి పెయింటింగ్ అనేది ఏమీ లేదు. మన పురాతన గుడి ఎలా ఎలా కట్టారో అలాగే ఉందన్నమాట, సేమ్ యాస్టీస్గా. ఈ నంది మాత్రం బాగా నచ్చింది. ఇప్పుడు మనకి బయట నంది ఎంత ఉందో లోపల శివలింగం కూడా అంతే పెద్దగా ఉంది. శివలింగానికి ముందు అంటే చిన్న పెడతారా పెద్ద పెడతారా, ఏ సైజులో ఉంటుందో తెలుసుకొని పెడతారు కదా, దానికి సేమ్ నందికి ఎలా ఉందో లోపల శివలింగం కూడా అంతే ఎత్తులో ఉన్నారనమాట. చాలా బాగా నచ్చింది. అంత పెద్ద శివలింగం చూడడం నేనైతే ఫస్ట్ టైము. మీరు కూడా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా తమిళనాడు ట్రిప్ వెళ్ళినప్పుడు మాత్రం తంజావూరుకి వెళ్ళేసండి. తంజావూరు నుంచి బయలుదేరేసి మేము శ్రీరంగం స్టార్ట్ అయినాము. శ్రీరంగం వెళ్ళాలని కూడా ఎప్పటి నుంచో అనుకున్నాము. ఈసారి కూడా అన్నీ కవర్ చేసేసాను అనమాట. ఇలా శ్రీరంగంకి మేము ఎంటర్ అవ్వగానే ఇలా గుడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూజ చేస్తున్నారు. సో ఇలా భజన చేసుకుంటూ మాకు ఎదురయ్యారు కొంతమంది. ముందుగా కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ ఒకసారి ఆపేసంటే గుడి ముందు చూడండి, మనకి ఇంటిలోనే అక్కడ ఇక్కడ వచ్చేసి హార్సింగ్ ఏనుగు ఎదురంటే ఇవి మార్నింగ్ 5-6 టైంలో వస్తే మనకు వీటి ప్రదర్శన ఉంటుందంట. మాకు రావడం కుదరలేదన్నమాట, సో అది మిస్ అయిపోయాము. అంటే లేదో పూజ చేస్తున్నారు, దానికోసం అని చెప్పేసి అట్లా తీసుకెళ్తున్నారు అన్నమాట. చూడండి, వెనకాల ఏనుగు కూడా వస్తుంది. ఏనుగు పైన ఒక మనిషి ఉన్నారు. చెన్నైలో నుంచి ఉందో అసలు అయిపోయింది.
వీళ్ళంతా ఏంటి అగ్రహారం బాసులా? లోపల అంటారు. పెద్ద గుడి మామూలు పెద్దది కాదు, ఈ చిన్న గోపురం ఉన్నట్టు లోపలికి ఉంటుంది. ఉంటుంది మొత్తం ఉంటాయి. తమిళనాడు మొత్తం సేమ్ ఉంటుంది. లోపల 24 గోపురాలు ఉంటాయి, ఒకటి రెండు కాదు. ఇక మేము గుడి లోపలికి లైన్లకి అయితే వచ్చేసినాం అనమాట. బయట ఇక్కడ ఒక ఫెసిలిటీ వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు, నడవలేని కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం వీల్ చైర్లో తీసుకెళ్ళడానికి పర్సన్స్ ఉంటారు. వాళ్ళకు ఒక 500-600 ఇస్తే గుడి మొత్తం కూడా వాళ్ళే తిప్పుకొని తీసుకొస్తారనమాట. దర్శనం చేయించుకొని వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇలా మన కాళ్ళు బాగాలేదు, ఇలా వెళ్ళడం మీద కుదురుతుందో లేదని అనుకోవద్దండి. ఈ ఫెసిలిటీ మాత్రం ఉంది ఈ గుళ్ళో. మా నాన్నమ్మ కూడా అలాగే తీసుకెళ్ళామన్నమాట. అక్కడ నుంచి బయలుదేరేసి జంబుకేశ్వరంకి వచ్చాము. జంబుకేశ్వరంలో కూడా శివుడే అనమాట. జంబుకేశ్వరం నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడ దర్శించుకొని మదురైకి వచ్చేసాము. చూడండి, ఇదంతా మదురై వీధులు. ఎందుకంటే జంబుకేశ్వరంలో వెళ్ళాము, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మదురైకి వచ్చేసామన్నమాట ఈవినింగ్. ఇది ఆల్మోస్ట్ మాకు ఈ ట్రిప్స్ అన్నీ తిరగడానికి మాత్రం 1 వీక్ పట్టిందనమాట. సండే టు సాటర్డే పట్టింది. 7 డేస్ అయింది. అంటే ఇంకా మిడిల్లో చాలా టెంపుల్స్ ఉండే, కొన్ని స్కిప్ చేసుకుంటూనే ఇంకా వెళ్ళి వచ్చేసామన్నమాట. మెయిన్గా మనకి ఏమైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాని ఆ టెంపుల్స్ మాత్రమే వెళ్ళి వచ్చేసినాము. ఇదంతా చూడండి మదురై. మదురైలో మనకు కూడా వెహికల్ పార్కింగ్ కూడా కావాలి కదా, సో కార్ పార్కింగ్ దొరకడం అయితే కొంచెం కష్టం అయ్యింది. కార్ పార్కింగ్ అంటే మనది ఎట్లాగో వ్యాన్ కాబట్టి దానికి కొంచెం పెద్దగా ప్లేసే కావాలి కదా. మదురైలో దర్శించుకున్నాము అమ్మవారిని, మధుర మీనాక్షిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళామన్నమాట. రామేశ్వరం స్టార్ట్ అయినాము. మధుర మీనాక్షికి వెళ్ళి దర్శించుకొని ఇంకా నైట్ అయ్యింది. నైట్ అయిన తర్వాత రామేశ్వరం వచ్చేసినాము. రామేశ్వరం వచ్చేసి అక్కడ కూడా మళ్ళీ రూమ్ కావాలి కదా ఫ్రెష్ అవ్వడానికి. సో అందుకని చెప్పేసి ఆ రోజు 5కే గుడి క్లోజ్ ఉంటుందని చెప్పేసి మేము టెంపుల్కి 3 గంటలకే వచ్చేసినాము. దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము. అంటే ఆ రోజు ఏదో స్పెషల్ పూజ ఉందని చెప్పేసి తొందరగా పెట్టేసారంట. 5 వరకే గుడి క్లోజ్ చేసేసారు. మేము 5 వరకల్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. ఇక్కడ మనకి ఇంకా వచ్చేసి సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో స్నానం చేయాలి. సముద్ర స్నానం చేస్తే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మనకి పితృదేవతలకి పిండాలు పెడతారు కదా, అది కూడా ఇక్కడ వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చేస్తే అంటే ఎప్పుడు పెట్టని వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి పెడితే వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి బావుల స్నానం ఉంటుంది కదా, 22 బావుల స్నానం, అది కూడా చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్లోకి వచ్చేసినాం. టెంపుల్ మాత్రం చాలా బాగున్నాయి. అన్ని టెంపుల్స్ కూడా బాగా నచ్చాయి. చూడండి, లోపల పిల్లర్స్ కూడా అంటే కొంచెం దూరం మాత్రమే కలర్ఫుల్గా వేశారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా దర్శనానికి లైన్ మాత్రం కావాలి కదా,
అది మాత్రం ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా నిల్చుంది మనకి బావులు స్నానం చేయడానికి టికెట్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళ గుంపులు గుంపులకి ఒక్కొక్క బ్యాచ్కి కొంత పర్సన్స్ని బట్టి మనీ తీసుకొని వాళ్ళు స్నానం ఇట్లా వాటర్ పోస్తారనమాట. 22 బావులు ఉంటాయి ఇలానే. చూడండి ఇప్పుడు వాళ్ళు బావిల నుంచి నీళ్ళు చేస్తున్నారు కదా, ఆ చేతి నీళ్ళు ఒక బకెట్లో నుంచి కొంతమంది పోషిస్తారు అనమాట. ఒక 4-5 మెంబర్స్ దాంట్లో వాటర్ ఎన్ని వస్తాయో అన్ని బట్టి ఎంతమందికి అదే ఎంతమందికి సరిపోతాయో అంతమందికి పోసేస్తారు. మళ్ళీ చేదేసి మళ్ళీ పోస్తూనే ఉంటారు ఇంకా వాటర్ ఇలా అని అందరికీ. ఇవి మొత్తం 22 బావులు ఉంటాయన్నమాట. నేను వీడియో తీసింది మాత్రం మిడిల్ నుంచే తీసాను, ఎందుకంటే మనకి లైటింగ్ ప్రాబ్లం ఉంది. అప్పటికి టైం వచ్చేసి 3 అవుతుంది కాబట్టి. మార్నింగ్ టైంలో అయితే మనకు కొంచెం బాగా కనిపించేవి బావులు చూడడానికి, వాటర్ దీన్ని కూడా చూడడానికి. కానీ వాటర్ మాత్రం ఉప్పుగా ఉంటాయి అన్నమాట. మంచినీళ్ళు కాదు, ఉప్పు నీళ్ళు ఉంటాయి అన్ని బావులలో కూడా. అంటే ఒక్కొక్క బావి లైన్గా ఉండవు అనమాట. అక్కడొకటి కొంచెం దూరంలో ఉంటాయి అన్నమాట. ఒక 4-5 బావులు, కొన్ని బావులు వచ్చేసి దగ్గరగా ఉంటాయి. ఇది మనకి వచ్చేసి ఇదే లాస్ట్ బావి. కోటి తీర్థం అంటే ఇది అభిషేకం నీళ్ళకు వచ్చేసి ఒక బావి లాంటిది ఉంటుంది. దాంట్లో ఉంటే ఆ నీళ్ళు మనకి లాస్ట్గా పోస్తారు. అక్కడ దక్షిణ ఇచ్చేసి మనం అక్కడ వాటర్ పోయించేసుకోవాలి. అన్నీ అయిపోయాక దర్శనము బావి స్నానం అయిన కనుక మళ్ళీ పిల్లలు అప్పటికి ఇంకా లేవలేదో బీచ్కి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి మార్నింగ్ అయ్యాక వాళ్ళు లేచాక టిఫిన్ కూడా అన్నీ చేయించుకొని ఇలా సముద్రానికి తీసుకొచ్చేసినాం. ఇది రామేశ్వరం సముద్రం, దీన్ని అగ్నితీర్థం కూడా అంటారు కదా. అంటే మనకి రాముడు రాళ్ళు వేసిన సముద్రం ఉంటుంది కదండి, అదనమాట. హనుమంతుడు రాముడు కోసం కూడా రాళ్ళు వేసి వెళ్తారు కదా, అదనమాట ఇది. మా పిల్లలు కూడా ఎప్పటి నుంచో బీచ్కి వెళ్ళాలని చెప్పి కోరుకుండేది. అది ఈరోజుతో తీరిపోయింది. చాలా ఎంజాయ్ చేసిండ్రు. అంటే వాళ్ళకి చెప్పలేదన్నమాట తీసుకెళ్తున్నానని చెప్పి. వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు అడిగారు కానీ నేను చెప్పలేదన్నమాట. ఎక్కడికని అడిగారు, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి చూపించదమంటే షాక్ అయ్యారు అనమాట. ఇంకా ఎగురుకుంటూ ఎగిరి దాంట్లోనే ఉండిపోయారు. ఇంకా చాలాసేపటి కూడా రాలేదు. చాలా బాగుందండి. రామేశ్వరం వస్తే కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. దీంట్లో స్నానం చేస్తే కూడా కొన్ని కష్టాలు పోతాయి. 22 బావులు స్నానం చేస్తే ఏవైనా మొక్కలు ఉంటే కూడా తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. అయితే మా తమ్ముడు కూడా మా బాబాయ్ గారికి కొంచెం అదే కార్యం జరిపించేసి పిండాలను సముద్రంలో వదిలేశారు. అంటే మెయిన్గా మనకు వచ్చేసి ఇక్కడ అది చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అయితే తక్కువైపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్కి వచ్చినాం అన్నమాట. ఇక్కడ అబ్దుల్ కలాం సీషల్ మార్ట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకటే బిల్డింగ్లో ఒకటే ఫ్లోర్లో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మనకి ముత్యాలు ఉంటాయి కదా, ఫస్ట్ మనకి ఇక్కడ దొరికేది ఒరిజినల్ ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే సముద్రం కదా, ఒరిజినల్ ముత్యాలు అయితే కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ ముత్యాలు కూడా కాస్ట్ బాగానే ఉంది. అంటే మనం మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కదా, కాస్ట్ తక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇక్కడ కూడా ఒక్క రోక్ వచ్చేసి 1600, 3000 అంటే మనకి చిన్న ముత్యాలకైతేనేమో 1100, 1500 అలా ఉన్నది. కొంచెం పెద్ద ముత్యాలకైతేనేమో కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక్క రోకే ఇవని చెప్తే శంకులు, కీ చైన్స్ 10 రూపీస్ అవి. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్, మనం ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలనుకుంటే కూడా గిఫ్ట్స్ తీసుకోవచ్చు. పిల్లలకి బాక్సులు వెరైటీగా చాలా బాగున్నాయి అన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలు చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్క డిజైన్కి షేప్ని బట్టి కూడా మనకి కాస్ట్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో నుంచి మేము కొన్ని తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నది. అంటే ఒకటే కలర్ కాకుండా వేరే కలర్స్లో కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి అడల్ట్స్ కావాల్సింది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్సే కదా. నేనైతే ఫస్ట్ వీటి దగ్గరికి వెళ్ళినా గాజులు ఇంకా ఇయర్ రింగ్స్
గాజులు కూడా చాలా బాగున్నాయి, గాజులు కూడా తీసుకున్నాము. వెరైటీగా డిజైన్గా చాలా బాగున్నాయి. కాకపోతే సైజెస్ని బట్టి మనం తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట వెతకడానికి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అండి. నేను ఇదైతే ఫస్ట్ టైం చూడడము. నెక్స్ట్ అక్కడ నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసుకొని మళ్ళీ కంచికి స్టార్ట్ అయినాం. కంచికి వెళ్ళే టైంలో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకోటి చూడాల్సింది ఇంకొకటి ఉంది, ధనుష్కోటి. చూడండి, ధనుష్కోటికి వచ్చేసాము. సముద్రం ఎంత బాగుందో, అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక నా చేతికి దొరికాయి అన్నమాట. ఆల్చిప్పలు అవి ఉంటాయి కదా, అవి. అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉందన్నమాట. ఆ ఎండింగ్ వరకు లాస్ట్ వరకునే వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోతే మనకి ఒక పాయింట్ లాగా ఉంటుంది, రౌండ్ సర్కిల్గా. అక్కడ నుంచి మనకి ఏదైనా చూడొచ్చు అనమాట. అక్కడ నుంచి అక్కడ ఒకటి మైక్రోస్కోప్ ఉంటుంది, మైక్రోస్కోప్లో నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంది రామేశ్వరం మాత్రం. కానీ కోరికల మొక్కులు ఉంటే మాత్రం రామేశ్వరం వెళ్ళి తప్పకుండా తీర్చుకోండి. కానీ ఇక్కడ కూడా శివుడేనండి. ఇక్కడ స్ఫటికలింగం, మట్టిలింగం అని చెప్పి పెడతారు. అది కూడా మిస్ అయ్యాము, ఆ రోజు పూజ జరగలేదంట. సో నార్మల్ శివలింగం ధరించుకొని వచ్చేసినాము. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా కంచికండి. కంచికి వచ్చేసి ఇక్కడ కూడా కంచి కామాక్షి వారిని అమ్మవారిని దర్శించుకొని లాస్ట్గా, ఎందుకంటే కంచిలో ఫోను తీసుకెళ్ళలేదు, సో దానివల్ల వీడియో మాత్రం తీయడం కుదరలేదన్నమాట. నెక్స్ట్ వచ్చి కంచి కామాక్షి అమ్మవారి గుడి. ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారు బల్లి చూడడానికైతే వచ్చేసినాం అనమాట. ఇది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని. చాలా బాగున్నాయండి అన్ని టెంపుల్స్ కూడా. తప్పకుండా మాత్రం వెళ్ళిరండి. ఎవరైనా చూడలేదనుకుంటే మాత్రం చూసేస్తారండి. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఓకేనా, అండ్ అన్నీ కూడా కొంచెం వీడియోస్ తీసుకున్నాను, ఎందుకంటే ఫుల్ వీడియోస్ తీసుకుంటే కూడా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను అన్నీ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందో అది ఇదేనండి, బంగారు బల్లి. దర్శించుకోండి, అంతా మంచి జరగని మొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో మా ప్రయాణం పూర్తయిపోయింది.